అందరికీ నమస్కారం. ఏం వర్షాలండే బాబు. ఇంట్లో ఉన్న మనమే ఇబ్బందులు పడుతున్నామంటే వరదల్లో ఉన్న జనాలు ఏమవుతున్నారో ఏంటో పాపం. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా అమ్మమ్మ కోరుకుంటుంది. చూసారా, నల్ల మినపొట్టుతో నేను దోశలకు పిండి తయారు చేస్తాను కదా, దాంట్లో కాస్త మైదా వేసి రకరకాలుగా వచ్చాయి చూడండి బజ్జీలు. బ్యాట్లా కూడా వచ్చింది. ఎన్ని రకాలుగా వచ్చినా టేస్ట్ ఉంటే చాలు కదా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేశాను. సంత చేయలేదు కదా, పచ్చిమిర్చి అవి ఏమి లేవు. ఎండుమిర్చి వేసి కొబ్బరి చెక్క వేసి పల్లీలు వేసి చట్నీ చేశాను. పిల్లలకి హార్లిక్స్ వేసి పాలు కల్పిస్తాను. మధ్యాహ్నం భోజనానికి వైట్ రైస్, దానిలోకి చామదుంపలు పులుసు అండి, కమరైన గిన్నె పెరుగు, కారపూస, కొబ్బరి బర్ఫీ, కొబ్బరి కూర, బెల్లం ముక్క. మీలో ఎంతమంది తింటారు చెప్పండి. నేనైతే పిల్లలకి బాదం పప్పులు కూడా పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.